హలో ఫ్రెండ్స్, మా గోవులు చక్కగా గోదావరిలో ఉదయం మేతకు వెళ్ళి సాయంత్రం తీరిగ్గా తినుకుంటూ వస్తున్నాయి. చూడండి, స్వచ్ఛమైన ఆహారం, అన్ని రకాల ఔషధ మొక్కలు. ఉదయం వెళ్తాయి, చక్కగా తింటూ గోదావరిలో నీళ్లు తాగేసి రిటర్న్ వస్తుంటాయి. చూడండి, అవి మీరు వచ్చిన తర్వాత వాటికి ఏం పెట్టినా అవి తినవు. అసలు కడుపు నిండా ఆహారం తినేసి వస్తాయి. హాయిగా తీరిగ్గా కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటాయి రాత్రంతా. మళ్ళీ రేపు ఉదయమే వాటి ప్రయాణం తిరిగి గోదావరికి. అసలైన జీవన విధానం గోవులది. అవి స్వేచ్ఛగా తిరగాలి, వాటికి నచ్చిన ఆహారాన్ని తీసుకోవాలి. మనం వేసే ఏదో ఎండుగడ్డి పచ్చిగడ్డి కాదు, నచ్చిన ఆహారాన్ని అవి చక్కగా తింటాయి. అందుకే వాటి పాలు బంగారం రంగులో మెరుస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉంటాయో వాటి పాలు. అసలు అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి అదృష్టం ఉంటుంది, గోవును పెంచే అవకాశం ఉంది. అయినా ఎందుకో ఇష్టపడడం లేదు. ఆర్టిఫిషియల్ వరల్డ్లో, మిథ్యాలోకంలో జీవిస్తున్నారు. కానీ అసలైన గ్రామీణ జీవన విధానానికి చాలా దూరం అయిపోతున్నారు. ఆలోచించండి ఫ్రెండ్స్, మనము ప్రకృతిలో ఒక భాగం మాత్రమే. మనమే ప్రకృతి కాదు. ఎన్నో లక్షల కోట్ల జీవులు ఉన్నాయి భూప్రపంచంలో. అన్నిటితో కలిసి సహజీవనం చేయడమే మన జీవన విధానం. కానీ మనం ఒక్కరమే ఉండాలి, మనుషులే ఉండాలి, లగ్జరీగా ఉండాలి, కోట్లు సంపాదించాలి అనుకునే జీవి ఒక మనిషేనేమో. ఆవు తనకెంత అవసరమో అంతే తినొస్తుంది, అంతే. రేపటి గురించి ఆలోచించదు. పిట్టైనా, పక్షైనా, కప్పైనా, పామైనా, ఏదైనా అంతే. ఆ రోజు ఆహారాన్నే సమకూర్చుకుంటాయి. తెల్లారి మళ్ళీ బయలుదేరుతాయి వేటకు. వాటి ఆహారాన్ని సంపాదించుకుంటాయి, వచ్చి రెస్ట్ తీసుకుంటాయి, మళ్ళీ తెల్లారి వెళ్తాయి. అదే కదా ప్రకృతి జీవనము. ఎందుకో అది వదిలేసి మనము కూడబెట్టడంలో చాలా బిజీగా అయిపోయాము. ఒక్కసారి ఆగండి, ఆలోచించండి. తిరిగి ప్రకృతి వైపే ప్రయాణం. అప్పుడే అసలైన జీవన విధానం. పెద్ద కష్టమేం కాదు. ఈ మధ్యలో వచ్చిన సుఖాలు మధ్యలోనే వదిలించుకోవడం పెద్ద కష్టం కాదు. కంఫర్ట్ లైఫ్ నుంచి బయటపడండి. కంఫర్ట్ అంటే ఏంటి? మనసుకు నచ్చినది చేయడం గొప్ప. కానీ కంఫర్ట్ ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి. దట్ ఈస్ నాట్ కంఫర్ట్. చక్కటి గాలి, అన్కండిషనల్